నమస్తే అండి. నా పేరు అవినాష్. వెల్కమ్ టు డే 4 ఆఫ్ డిఎస్ఏ మైండ్‌సెట్. ఇవాళ ఒక స్ట్రక్చర్డ్ వే గురించి మాట్లాడదాం. ఏదైతే మనం నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంటర్వ్యూస్‌లో ఉపయోగపడుతుందో. ఒక స్ట్రక్చర్డ్ వే నేను మాట్లాడింది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మనకు టాపిక్ వైస్ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అవి ఏ లెవెల్‌లో ఉన్నాయో మనం చూడొచ్చు. ఫస్ట్ థింగ్, టాపిక్ వైజ్ చూస్తే మనకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే స్ట్రింగ్, బైనరీ సెర్చ్, సార్టింగ్, బిట్ మ్యానిపులేషన్, మ్యాట్రిక్స్, లింక్డ్ లిస్ట్ అండ్ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్. ఇవి వచ్చేసి లీనియర్ డేటా స్ట్రక్చర్ కిందకి వస్తాయి. అలాగే బైనరీ ట్రీ, గ్రాఫ్, బ్యాక్ ట్రాకింగ్, ఈ మూడు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ కిందకి వస్తాయి. ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వచ్చేసి హీప్ కిందకు వస్తాయి. సో నేను చెప్పినట్టు స్టాక్ అండ్ క్యూ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో లిస్ట్ అవుట్ చేయలేదు. ఎందుకంటే మోస్ట్లీ స్టాక్ అండ్ క్యూ మనం యూజ్ చేసేది ట్రీస్, గ్రాఫ్స్ ఆర్ హీప్స్లో. ఇక్కడ మీరు చూస్తే స్ట్రింగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ డివైడ్ ఇంటూ డిఫరెంట్ సబ్ కేటగిరీస్. ఇనీషియల్గా మనం డిఎస్సి స్టార్ట్ చేసినప్పుడు మనం ఈజీ ప్రాబ్లమ్ నుంచి స్టార్ట్ చేస్తుంటాం. కానీ దేర్ ఈజ్ నో స్ట్రక్చర్. ఎందుకంటే ఒక ప్రాబ్లం స్ట్రింగ్ మీద రావచ్చు, నెక్స్ట్ ప్రాబ్లం బైనరీ సెర్చ్ మీద రావచ్చు, ఆ తర్వాత ప్రాబ్లం సార్టింగ్ మీద రావచ్చు. ఇన్ దట్ కేస్ వీఆర్ లాట్ మోర్ కన్ఫ్యూజ్డ్. సో టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్ అండ్ గెట్ ఎ క్లారిటీ, ఈ స్ట్రక్చర్డ్ వే ఫాలో అయితే వీ కెన్ గ్యారంటీ దట్ we'll be able to go in the right direction, and later on it is easier to shift from easy problems to medium problems without much effort. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రింగ్ పాలిండ్రోమ్ 2 పాయింటర్స్ అనే కాన్సెప్ట్. ఈ పాలిండ్రోమ్ అనేది వెరీ ఫేమస్ కాన్సెప్ట్. అలాగే మీరు కింద చూస్తే స్ట్రింగ్ సబ్సీక్వెన్స్ కాన్సెప్ట్. సబ్సీక్వెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ కాన్సెప్ట్ when it comes to interviews. ఇంటర్వ్యూవర్స్ యాక్చువల్లీ లవ్ ది సబ్సీక్వెన్స్ కాన్సెప్ట్. అలాగే మీరు ఇక్కడ చూస్తే స్ట్రింగ్ హ్యాష్ టేబుల్ అనే కాన్సెప్ట్ ఉంది. స్ట్రింగ్ హ్యాష్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే స్ట్రింగ్ హ్యాష్ టేబుల్ మనకి చాలా మెథడ్స్ నేర్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్ట్రింగ్ హ్యాష్ టేబుల్ చూసారనుకోండి, 50 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఇనిషియల్ డౌట్ ఏమొస్తుందంటే 50 ప్రాబ్లమ్సా, నేను చేయగలనా, నాకు అర్థమవుతుందా అని మీరు అనుకోవచ్చు. కానీ ట్రస్ట్ మీ ఆన్ దిస్, స్ట్రింగ్ హ్యాష్ టేబుల్ నేర్పించే మెథడ్స్ త్రూఅవుట్ ద డిఎస్ఏ ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు స్ట్రింగ్స్ కాన్సెప్ట్ వైజ్ తీసుకుంటే ఈజీ లెవెల్లో వచ్చి ఇలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రింగ్స్ చేస్తున్నప్పుడు మీరు డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రీడీ అండ్ బ్యాక్ ట్రాకింగ్ వదిలేయండి. ఎందుకంటే అవి మీడియం లెవెల్ నుంచి స్టార్ట్ అవుతాయి. మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే స్ట్రింగ్ పాలిండ్రోమ్ 2 పాయింటర్స్, స్ట్రింగ్ 2 పాయింటర్, స్ట్రింగ్ హ్యాష్ టేబుల్ అండ్ స్ట్రింగ్ స్లైడింగ్ విండో.